ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. లక్ష్మి గారు మీకోసం ఎదురు చూస్తున్నారు దీక్షితులు గారు. అవునా, ఎక్కడున్నారు? లోపల ఉన్నారండి. దీక్షితులు గారు వచ్చావా లక్ష్మి? కూర్చో. దీక్షితులు గారు ఏమైంది? ఉన్న పళ్ళంగా రమ్మన్నారంటే ఏదైనా ఉపద్రవం గురించి చెప్పబోతున్నారా? ఏదైనా పొంచి ఉన్న ప్రమాదం గురించి మాట్లాడాలని పిలిచారా? నేను పిలవగానే నీ మనసులో ఎన్నో వందల ప్రశ్నలు మొదలయ్యాయని నేను ఊహించగలను. నీ ప్రశ్నలకి సమాధానం ఉంది, కానీ ఇప్పుడు నా మనసులో రగిలే ప్రశ్నలకి సమాధానం దొరకడం లేదు. దేని గురించి మాట్లాడుతున్నారు దీక్షితులు గారు? మిత్ర గురించి. మిత్ర గారికి ఏమైంది దీక్షితులు గారు? ప్రతిసారి మిత్రకి ఎదురయ్యే ప్రమాదానికి ఏదో పరిష్కారం దొరికేది. ఎదురుగా వచ్చే ఆపదను నిలవరించడానికి ఏదో ఒక మార్గం కనిపించేది. కానీ ఇప్పుడు రాబోయే ప్రమాదాన్ని ఆపే అడ్డుకట్ట కానీ పోరాడి గెలిచే మార్గం కానీ కనిపించడం లేదు తల్లి. ఏం మాట్లాడుతున్నారు దీక్షితులు గారు? అవునమ్మా, ఇప్పుడు రాబోయే ప్రమాదం మన ఆలోచనలకే అందని భయంకరమైన ప్రమాదం. దాన్ని నిలువరించే అవకాశం శూన్యం. అలా అనకండి దీక్షితులు గారు, ఏదో ఒక మార్గం ఖచ్చితంగా ఉంటుంది కదా. మార్గం లేదని నమ్మడానికి కారణం ఒకటి ఉందమ్మా. ఏంటది? నేను అడవిలో ఉన్న అమ్మవారి దగ్గరకు వెళ్ళింది మిత్ర జాతకాన్ని కాపాడటానికి, మిత్ర జీవితాన్ని రక్షించడం కోసం. కానీ నా కళ్ళ ముందే మిత్ర జాతకం అగ్నికి ఆహుతైపోయింది. అది కూడా అమ్మవారి పాదాల సాక్షిగా జరిగింది. దాని అర్థం ఆ అమ్మవారి శక్తి కూడా ఆపదని ఆపలేదని. ఆ మహిమగల అమ్మవారి ఆధ్వర్యంలోనే ఆ దుర్ఘటన జరిగింది అంటే అదంత సులువుగా తీసుకునే విషయం కాదు. మహాభయంకరమైన ప్రళయానికి నిదర్శనం. మిత్ర జీవితం అతలాకుతలం అవుతుంది అనడానికి సూచన. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.